నారాయణపేట జిల్లా మక్తల మండలంలోని కాచ్వారు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లాలోని మక్తల మండలం కాచ్వారు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు తమ గెలుపు కోసం ప్రత్యర్థులపై క్షుద్ర పూజలు చేశారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి క్షుద్ర పూజలు చేశారని బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక అభ్యర్థులు ఎవరైనా ప్రజా తీర్పుకు అనుగుణంగా కాకుండా క్షుద్ర పూజల ద్వారా తమ విజయాలు సాధించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీజేపీ తర్వాత ఇద్దరం మిత్రపక్షంలో మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి కూడా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి, అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్, అవి దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలో తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమైనా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం. యాక్చువల్గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళదే వహించాలి. ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో